మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు అంటే గతంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? లొటబీస్ అని ఒక పదాన్ని యూజ్ చేసిండు. అంటే మనకు తెలంగాణ రాకముందుకు కేసీఆర్ వాడినటువంటి భాష, తెలంగాణ వచ్చిన తర్వాత వాడినటువంటి భాష, కేసీఆర్ భాష కరెక్టేనంటారు. అది అసలు ఈ భాష అంతా కూడా ఏంటంటే ఇంతకుముందు మామూలు మనం బయట ఎవరైనా కొంత మాట్లాడితే అర్థం ఉంటుంది, కానీ ఒక చట్ట పరిధిలో ఉన్న వాళ్ళు, చట్టాన్ని గౌరవిస్తూ పాలన చేయాల్సిన బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు, అది ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలు కాదు, వార్డు సభ్యుడు మొదలుకొని ముఖ్యమంత్రి దాకా వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు ప్రజలకు జీతగాళ్ళు, వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకోబడినటువంటి, పాలన చేయాల్సినటువంటి బాధ్యత నిర్వహించాల్సినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించి మాట్లాడద్దు. మీరు ఏది మాట్లాడినా, ఏది చేసినా చట్టబద్ధంగా మీరు మాట్లాడాలి, మీరు పాలన చేయాలి, మీరు ప్రవర్తించాలి. అదే మరి అటువంటి వాళ్ళు ఈ సన్యాసులు, ఈ విధవలు, ఈ లుచ్చగాన్లు, పండబెట్టి తొక్కుతాం ఏంది ఇది అసలు? గతంలో మీరు చాలా ముఖ్యమంత్రులను చూసే ఉంటారు. ఆ ముఖ్యమంత్రుల భాషకు కేసీఆర్ లాంగ్వేజ్కి, అంటే ఇప్పుడు కేసీఆర్ నేర్పిన భాషనే ఇప్పుడు మనం కూడా వాడాల్సి వచ్చిందిగా. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నారు. కూలగొడతా అన్నప్పుడు ఎవడరా ప్రభుత్వాన్ని కూలగొట్టేది, పండబెట్టి తొక్కుతామని ఈయన అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతానంటే ఒక భాషను క్రియేట్ చేసింది ఎవరు? తెలంగాణలో కేసీఆర్ క్రియేట్ చేసిండు. వెధవలు అన్నాడు, లుచ్చా అన్నాడు, సన్నాష్ అన్నాడు, 12 రకాల లాంగ్వేజ్ మాట్లాడిండు. అంటే దాదాపు అన్పార్లమెంటరీ అయితే ఖచ్చితంగా యూజ్ ఉంది. ఆయన ఎక్కడ యూజ్ చేసినా ఒక అసహనానికి లోనై కూడా మాట్లాడిన భాష కూడా ఉంది. అదే భాష ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే తప్పంటారా? అంటే వీళ్ళు వాస్తవంగా, అంటే ఆయన నేర్పిందే కదా. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేర్పినటువంటి భాషనే ఇప్పుడు అందరూ వాడాల్సి వస్తుంది, అందరూ మాట్లాడుతున్నారు కూడా. మరి ఆయన నేర్పినటువంటి భాష ఎంతవరకు మంచిది? అది అంటే ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఆయన చేసిండు కాబట్టి, ఆయన మాట్లాడిండు కాబట్టి, ఇప్పుడు ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తే అదే పని మనం చేస్తామంటే నడవదు, చేయొద్దు. వాళ్ళ భాష మాట్లాడిన దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని కూలుస్తాం, కాలుస్తాం, పడగొడతాం, తొక్కుతాం, ఏదేదో వాళ్ళు ఏదో మాట్లాడిండ్రు, ఆ పనికి మాలిన వాళ్ళు మాట్లాడిండ్రు, ఆ విధవాళ్ళు మాట్లాడిండ్రు, మూర్ఖులు మాట్లాడిండ్రు, వీళ్ళు ఏం చేయాలని వెంటనే మాట్లాడిన వాళ్ళ మీద చట్టబద్ధంగా కేసులు పెట్టాలి. నేను పదే నేను మాట్లాడేది ఏంటంటే, మీరు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. ఆ గౌరవాన్ని మనం కాపాడకపోతే రేపు ప్రజలకి ఏమి మనం సాంప్రదాయాలు నేర్పినట్టు, మన చట్టాన్ని నేర్పినట్టు, గౌరవాన్ని నేర్పినట్టు. కాబట్టి నేను వినమ్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళు తిట్టింది కాబట్టి నేను తిడతా, వాళ్ళు కొట్టింది కాబట్టి నేను కొడుతా, వాళ్ళు అబద్ధాలు చెప్పింది కాబట్టి నేను అబద్ధాలు చెప్తా, వాళ్ళు మోసాలు చేసింది కాబట్టి నేను మోసాలు చేస్తా, వాళ్ళు అప్పులు చేసింది కాబట్టి నేను అప్పులు చేస్తా కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలని మార్చేది పాలన మార్చడం కోసము, పాలకుల మార్పు కోసం కాదు, పరిపాలన మార్పు కోసం. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టిండు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిండు. కాబట్టి ఇవాళ వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇది ఇవాళ మేడిగడ్డగా ఇట్లా అయింది, అట్లా అయింది. వాళ్ళు చేయాల్సిన పని ఏంది? మేడిగడ్డ ఇట్లా అయిందిరా నాయన, నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పి, ఆ మేడిగడ్డలో జరిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని వెంటనే దానికి సంబంధించి వాళ్ళు విచారణ కూడా అవసరం లేదు. ఏం విచారణ చేస్తారు వీళ్ళు? విజిలెన్సులు, ఏసీబీలు, సిబిఐలు, లేకపోతే ఇంకోటి ఏది అవసరం లేదు. ఇవాళ వాళ్ళ దగ్గర ఎదురుగా ఉన్న ఫైల్స్ను ముందర పెట్టుకొని వీళ్ళ మీద 100 కేసులు పెట్టవచ్చు, జీవితాంతం జైల్లో పెట్టవచ్చు వీళ్ళని. అన్ని రకాల చట్ట వ్యతిరేక పనులు చేసిన వీళ్ళు.